మనం ఎంతో భక్తితో దేవుడిని పూజిస్తాం. కాని కష్టం వచ్చినప్పుడు మాత్రం దేవుడా అసలు నువ్వున్నావా? ఉంటే నాకే ఎందుకు ఈ కష్టాలు అని అడుగుతాం. దీనికి సమాధానమేంటో తెలుసా? ఒక విద్యార్థి పరీక్ష రాస్తున్నప్పుడు క్లాస్ టీచర్ పక్కనే ఉంటారు, కాని ఒక్క మాట కూడా మాట్లాడరు. ఎందుకు? ఎందుకంటే అది ఆ విద్యార్థి తనని తాను నిరూపించుకోవలసిన సమయం. మన జీవితం కూడా ఒక పరీక్షే. మనకు కష్టాలు ఎదురైనప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఆయన మనల్ని వదిలేశాడని కాదు, మన సహనాన్ని గమనిస్తున్నాడని అర్థం. ఇనుము నిప్పులో కాలిస్తేనే కదా ఆభరణమవుతుంది. రాయి దెబ్బలు తింటేనే కదా శిల్పమవుతుంది. నీ కష్టం వెనుక ఒక అద్భుతమైన ప్రతిఫలం దాగి ఉంది. నమ్మకం కోల్పోకు. గుర్తుంచుకో, నీ కష్టం నీ వెనుక ఉంది, కాని నీ దేవుడు నీ పక్కనే ఉన్నాడు. ఈ మాట నిజమని మీరు నమ్మితే కామెంట్స్లో ఓం నమః శివాయ శివాయ లేదా మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.